Dear JS friends and parents, welcome back to my channel. Hamirpur NIT Hamirpur కూడా మంచి NIT అమ్మ. దీన్ని కూడా మరి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మరి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జేఈ అప్డేట్ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. మరి ఈ వీడియోలో అమీర్పూర్ NITగా చూస్తున్నాం. అమీర్పూర్లో అసలు ప్లేస్మెంట్ చూస్తే మీకు దిమ్మ తరిగి మైండ్ షాక్ అయింది, అలాగుంటుంది. మరి ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. మరి అమీర్పూర్ NITని మనకందరికీ తెలిసి NIT వరంగల్, తిరుచి ఇలాంటి టైర్ 1 NIT, ఇది టైర్ 2లో ఉన్నప్పుడు కూడా మరి అమీర్పూర్ NITలో ప్లేస్మెంట్లో నంబర్ 1గా ఉన్నట్టు మరి రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. అఫీషియల్ రికార్డ్స్, మనము థర్డ్ పార్టీ చూస్తలేదు, మనం అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో నుంచి మరి ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం. మరి యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, ఆ డీటెయిల్స్ కూడా చూస్తాం. ప్రతి ఒక్కళ్ళు మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని రోజుల్లో అయితే మనము జోసా కౌన్సిలింగ్లోకి వెళ్తాం, అది గుర్తుపెట్టుకోండి. జోసా కౌన్సిలింగ్లోకి వెళ్తాం కదా, జోసా 2026కు వెళ్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ అమీర్పూర్ సంగతి ఏంది అనేది తెలుసుకుందాం. హిస్టరీ ఒకసారి అమీర్పూర్ NIT హిస్టరీ చూసినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమీర్పూర్ 1 ఆఫ్ ద 31 NITs 1 ఆఫ్ ద కంట్రీ. మన దగ్గర 32 NITs ఉన్నాయి అఫీషియల్గా, మామూలుగా 31 అంటారు. దీనిలో 7th విచ్ కేమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ 1986లోకి మరి దీనికి ఎగ్జిస్టెన్స్లోకి రావటం అయితే జరిగింది. ఇంటూ 26 జూన్ 22లో REC అమీర్పూర్ అంటారు దీన్ని. తర్వాత దీన్ని NIT అమీర్పూర్గా మార్చడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇంజనీరింగ్ సైన్సెస్, ఆర్కిటెక్చర్ అన్ని కోర్సులు ఉండటం జరిగింది. రీసెంట్గా మీకు న్యూస్ కూడా చెప్పాను, ఒక వీడియో కూడా చేయటము. NIT అమీర్పూర్ ఈజ్ మెమొరాండం MOU విత్ ఐఐటి బాంబే వాళ్ళతో ఒక MOU కుదుర్చుకున్నారు. మరి ఇక్కడ చదివిన ఫైనల్ ఇయర్లో ఇక్కడ ఎవరైతే చదువుతారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే చదువుతారో వాళ్ళు ఒక ప్రతి బ్రాంచ్ నుంచి ఒక 5 మందిని మెరిట్ స్టూడెంట్స్ని వీళ్ళు ఐఐటి బాంబేలో ఫైనల్ ఇయర్ అడ్మిషన్ అయితే ఇస్తారు. ఫైనల్ ఇయర్ వెళ్ళి మనం ఐఐటి బాంబేలో చదువుకోవచ్చు, అక్కడ కూడా ప్లేస్మెంట్ పొందవచ్చు. ఇదేంటి అమీర్పూర్ అసలు ఎక్కడ ఉంటుంది ఒకసారి చూద్దాం. అమీర్పూర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సిట్యుయేటెడ్ ఇన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 785 meters ఇన్ హిమాలయ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అమీర్పూర్ ఈజ్ క్లీన్ అండ్ ఈకో ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్ అండ్ ఫేమస్ ఫర్ హై లిటరసీ రేటు. అమీర్పూర్ సిటీ ఈజ్ సరౌండెడ్ బై ది పైన్ ట్రీ ఫారెస్ట్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందమ్మా. ఇది హిల్ ఏరియా, మంచి మరి టూరిస్ట్ ప్లేస్గా ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఇక అమీర్పూర్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అట్ అమీర్పూర్. ఇక్కడ చూడండి, ద హైయెస్ట్ ప్యాకేజ్ రీచ్డ్ 2 crores per annum. గుర్తుపెట్టుకోండి, 2,91 crores. ది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 10.61 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ 2 crores వచ్చేసింది హైయెస్ట్ ప్యాకేజీ. ఇన్ ఐఐటితో సమానంగా ఇక్కడ ప్లేస్మెంట్ అయితే వచ్చింది. ప్రతి ఎక్కడక్కడ మరి ఇండివిజువల్గా చూస్తున్నాం. చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్లో ఇది ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ని పెంచుకోండి. మీరు జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళేటప్పుడు వెళ్ళి అమీర్పూర్ ఎక్కడ అని కొంతమంది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా భయపడతారు. అమీర్పూర్ అంటే ఏంది అది ఇది అంటారు. మరి దాని గురించి తెలుసుకుంటే మీకు మంచి. మరి అమీర్పూర్కి ఏ కంపెనీలు వస్తాయి సార్? పెద్ద కంపెనీలు ఏం వస్తాయి అంటే మరి ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, బ్లూంబర్గ్, శాంసంగ్, వరాకల్, L&T మంచి కంపెనీలు కూడా ఇక్కడ మరి రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ అమీర్పూర్, యునైటెడ్ హెల్త్ గ్రూప్, యునైటెడ్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా కంపెనీ, JP Morgan, ఇలా మంచి కంపెనీస్ అయితే వస్తాయి. దీని యొక్క మరి శాంసంగ్ అనేది మంచి కంపెనీస్ వస్తుంది. అదేవిధంగా దీని యొక్క మరి లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్ సెషన్ 2024-25 ఇది లేటెస్ట్ రికార్డ్ సెషన్ రికార్డ్. ఇక్కడ ప్లేస్మెంట్ చూస్తే మీకు కళ్ళు చెదిరిపోతాయి. మన అమీర్పూర్లో మన కంప్యూటర్ సైన్స్ 104 క్యాండిడేట్స్ ఉంటే 97% ప్లేస్మెంట్ అయ్యారు. మరి టోటల్ జాబ్ 115, 55 మంది, 55 లక్షలు వచ్చింది కంప్యూటర్ సైన్స్. CSE వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి, ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంది. మరి డ్యూయల్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ 25 ఉంటే 23, మరి CSE వాళ్ళకి 32 లక్షలు డ్యూయల్ డిగ్రీ వాళ్ళకి వచ్చింది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా 53 లక్షలు వచ్చిందమ్మ ప్యాకేజీ. మరి CSE తర్వాత డైరెక్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా మనం ఆఫర్ చేయొచ్చు. స్టూడెంట్స్ కొంతమంది దానికి ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నంబర్ 1
మరి కంప్యూటర్ సైన్స్ అయితే నంబర్ 2 వచ్చి మ్యాథమెటిక్స్. అదేవిధంగా నంబర్ 3 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. 93 అయితే 93 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ 75 మంది ప్లేస్ అయ్యారు. 80 అంటే మిగతా వాళ్ళు కూడా ప్లేస్ అయ్యి ఉంటారు. ఇక తర్వాత వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదేమో మరి. ఇక్కడ 100%. ఇక్కడ చూడండి మరి పర్సంటేజ్ జాబ్స్ ఆఫర్డ్. ఎన్ఐటి హమీర్పూర్లో 100% అన్నాడు. మ్యాక్జు సిటీసీ 53 lakhs per annum. గుర్తుపెట్టి అలా కళ్ళు చెదిరిపోతాయి మీరు ఆ విధంగా. మరి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డ్యూయల్ డిగ్రీ 105.26. ఎలక్ట్రికల్ ఇంజనీరింగు 30 lakhs per annum. మెకానికల్ ఇంజనీరింగు 205, సివిల్ ఇంజనీరింగు 21, కెమికల్ ఇంజనీరింగు 23.5 lakhs ఆర్పి. మరి ఎల్పిఏ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 18 లక్షలు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ తక్కువ ఉందమ్మా. సివిల్ ఇంజనీరింగ్ కూడా అసలు ఇంజనీరింగ్ ఫిజిక్స్ మీద సివిలే కొద్దిగా బెటర్గా ఉంది. ఇక్కడ మెటీరియల్ సైన్స్ వచ్చి 10 లక్షలు. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 10,58,000. 10 లక్షలు 10 lakhs ఎల్పిఏ. గుర్తుపెట్టుకోండి, మంచిది. 10 lakhs అంటే మంచి ప్యాకేజ్. గుర్తుపెట్టుకోండి. టోటల్ అకాడమిక్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 100% మనకి 145 మంది రిజిస్టర్ చేసుకుంటే 145 100% ప్లేస్మెంట్ అయితే ఇక్కడ రావటం జరిగింది. టోటల్ ప్లేస్మెంట్స్ 795. మరి ప్లేస్ అయింది 736. అంటే 90. అంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మరి ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్లేస్ అయినట్టే చెప్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా ఉంది. బీఆర్క్ ఉంది. బీఆర్క్లో కూడా 100% ప్లేస్మెంట్ ఉంది. 7.1 ఎల్పిఏ బీఆర్క్లో ఉంది. తర్వాత పీజీలో ఎంటెక్ స్టూడెంట్స్ 226 ఉంటే 173 మందికి వచ్చింది. 206. ఇక్కడ 41 ఎల్పిఏ వీళ్ళకి వచ్చేసింది. ఎంబీఏ వాళ్ళకి కూడా మంచి ప్యాకేజెస్ అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది. అందుకని అమీర్పూర్ని మీరు మైండ్లో పెట్టుకోండి, మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. అమీర్పూర్ నంబర్ 1 ఇన్ ప్లేస్మెంట్స్. మంచి కాలేజ్ అని కూడా, మంచి ఎన్ఐటి ఇది. మరి ఇక్కడ చూడండి మనకి 32 ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ 32, 31 మనం 31 ఎన్ఐటీలు 31 ఇద్దాము. మరి ఎన్ఐటీతో పాటు ఇంకో గెస్ట్ కూడా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 31 ఎన్ఐటీలు ప్లస్ 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ సింబిపూర్ కూడా యాడ్ అయ్యింది. ఇది కూడా ఎన్ఐటి కోవలోకి చెందింది. ఇది సింబపూర్. ఇది తర్వాత ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది కూడా ఎన్ఐటి ఫ్రెండ్ లాగానే మరి 32 అంటున్నాం మనం కూడా. 32 టోటల్ ఎన్ఐటీస్ వచ్చి మన దగ్గర 32. ఇది చూడండి ఇక్కడ ఈ అమీర్పూర్ అనేది మరి టైర్ 2 ఎన్ఐటి. టైర్ 2 ఎన్ఐటీకి ఉంది. అసలు ఢిల్లీ కంటే అమీర్పూరే బెస్ట్ అని నేను అనుకుంటా. కురుక్షేత్ర, సూరత్, ఇక్కడ ఢిల్లీకి మరి అంత ప్లేస్మెంట్స్ లేవు. కానీ ఇది టైర్ 1 ఎన్ఐటీకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ అని చెప్తున్నాం. మరి ప్లేస్మెంట్స్ అయితే ఈ విధంగా ఉందమ్మా. అదిరిపోయే ప్లేస్ బీటెక్ క్యాండిడేట్స్ మనకి ఈ విధంగా ఉన్నారు. చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఇక్కడ వీళ్ళు గ్రాఫ్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. టాప్ ప్లేస్మెంట్స్. ప్యాకేజీ కూడా 2 crores ఉందమ్మా. 2 crores ప్యాకేజీ. 2.2 crores ఉండట్టు ఉంది. ఇలా మనం ఆల్రెడీ ఏంటంటే 32 ఎన్ఐటీలకు సంబంధించిన వీడియో కూడా చేసాము. తర్వాత ఇండివిజువల్ ఎన్ఐటీలు ఏది మంచిది, దాని ప్లేస్మెంట్స్ ఏంది, ఎట్లా ఉంటుంది, ఆ విధంగా కూడా మరి రాబోయే కాలంలో మనం చేస్తాము. జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ డేటా నా దగ్గర ఉందమ్మా. జోసా కావాల్సిన లాస్ట్ ఇయర్ కంప్లీట్ డేటా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు వాట్సాప్లో మీకు ఎక్కడ కావాలో మీతో మాట్లాడుతాను. డైరెక్ట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషను, జోసాకు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీరు వీళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ తరఫున ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకటి ఐఐటీలో జోసా 2025 రౌండ్ 6 ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. తర్వాత ఐఐటీ ఇన్ఫర్మేషన్ 23 ఐఐటీల ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఎన్ఐటి ఇన్ఫర్మేషన్ రౌండ్ 6 వరకు కూడా మరి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది. రౌండ్ 6 ఎన్ఐటి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత చూసినట్టయితే ఇక్కడ రౌండ్ 6 ఎన్ఐటి ఇన్ఫర్మేషను, రౌండ్ 6 మరి ప్రతి ఒక్కరు కూడా ఇది చూడండి. ఇక్కడ రౌండ్ 6 వరకు కూడా మీకు మరి హోమ్ స్టేట్ కానీ మరి వరంగల్ కానీ అంత ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ డేటా ఉంది. అదేవిధంగా చూసినట్టే మరి త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది. 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మన దేశంలో. 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. 47 జిఎఫ్టీలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మరి మీకు మరి నాతో ట్రావెల్ చేయాలనుకుంటే మరి నెక్స్ట్ 2026 వరకు కూడా మీకు ఫోన్లు అందుబాటులో ఉంటారు మన మెంటర్షిప్ తీసుకుంటే. అదేవిధంగా ఇక్కడ చూడండి ఆగస్టు 2026 మీ పిల్లలు
మీ పిల్లలు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ IIITలో GFTలో ఎక్కడ చేరినా నేను టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా ఫీజు కట్టాలి, మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మన దగ్గర ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన 23 IITల ఇన్ఫర్మేషను, 32 NITల ఇన్ఫర్మేషను, 26 IIITల ఇన్ఫర్మేషను, తర్వాత 47 GFTల ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే సింగిల్ హ్యాండ్లో ఉంది. మొత్తం మీకు కంప్లీట్గా డేటా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటాయి, ఎక్కడ ప్లేస్మెంట్ ఉండవు, ఏది మంచి ఇన్స్టిట్యూటు, మరి మీ యొక్క భవిష్యత్తు కొరకు మరి ఎట్లా రౌండ్ మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.